జగన్ అసెంబ్లీకి రావట్లేదు, విపక్షం హాజరు కావడం లేదు సభా సమావేశాలకి అనే అంశాన్ని ఏదో రకంగా పొలిటిసైజ్ చేసేందుకు, సమావేశాలు మొదలవుతున్న ప్రతిసారి ఎజెండాగా మార్చేందుకు అధికార పక్షం మీడియా ప్రయత్నం చేయడం చూస్తా ఉన్నాం కదా. అసలు సభకు హాజరు కాని వాళ్ళకి జీతభత్యాలు ఎందుకు ఇవ్వాలి లాంటి మాటలు మాట్లాడుతూ అసలు ఎజెండాని, ఆర్గ్యుమెంట్ ని డీవియేట్ చేసేందుకు కూడా ట్రై చేస్తా ఉంది కదా. మరి ఇలాంటి పరిస్థితిని, ఎత్తుగడల్ని జగన్ ఎలా తిప్పికొడుతున్నారు చూసాం కదా. బడ్జెట్ సమావేశాలు మొదటి రోజున ఇలా ప్లకార్డ్తో ముందుకు రావడమే కాదు, అసెంబ్లీకి కూడా వచ్చారు. చాలా వ్యూహాత్మకంగా జగన్ వేసిన అడుగు పాలకపక్షం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాము. దాంతోపాటు జగన్ రావట్లేదు, విపక్షం హాజరు కావట్లేదు అని టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ఆర్గ్యుమెంట్లు సరిగెంతో కూడా డిటర్మైన్ చేసి తెలుసుకుందాం రండి. అసెంబ్లీ సమావేశాలు మొదలవుతుంటే ఆ సమావేశాల్లో ఏం చర్చిస్తాము, జనం సమస్యలు ఎంతవరకు ప్రస్తావనకు వస్తాయి, అసలు నిర్మాణాత్మకమైన సంవాదానికి ఆస్కారం ఉందా, ఇలాంటి అంశాలు ఎక్కడా ప్రస్తావనకు రావట్లేదు కదా. ఏపీలో వన్ సైడెడ్గా కాలం కలిసి వచ్చో, పరిస్థితులు అనుకూలించో, అంతకు మించిన సాంకేతిక కారణాలు తీర్పు వచ్చింది. 164 మంది బలం ఒకవైపే ఉంది. 11 మంది సభ్యులతో వైసీపీ విపక్ష హోదా కోసం పోరాటం చేస్తూ ఉంది కదా. హోదా అంటే మళ్ళీ అదేదో సౌకర్యం కాదు, కేబినెట్ హోదా కోసం చేస్తున్న డిమాండ్ అంతకంటే కాదు కదా. విపక్ష హోదా ఎందుకు అడుగుతోంది వైసీపీ? ఆర్గ్యుమెంట్ చేయడానికి ప్రాపర్ టైం ఫ్రేమ్ కావాలి అని అడుగుతుంది. అది విపక్ష హోదా ఉంటేనే కదా వచ్చేది, అంతే కదా. సభానాయకుడిగా ముఖ్యమంత్రికి ఎంత సమయం ఇస్తారో, విపక్ష హోదా ఉంటే ప్రపోర్షనేట్ గా దానికి ఇంచుమించు అంత ఇవ్వకపోయినా సరితూగే సమయాన్ని విపక్షానికి కేటాయించాల్సి ఉంటుంది. అది టెక్నికల్ రియాలిటీ. అందుకోసం జగన్ విపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. అలా లేదు, 10% బలం ఉంటేనే, అంటే 175 కాబట్టి మినిమం 18 ఉంటేనే విపక్ష హోదా వస్తుంది కాబట్టి ఇవ్వం అని చెప్తూ ఉంది అధికార పక్షం. ఇంతకు ముందు నేను చాలాసార్లు చెప్పున్నా, కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండగా ఢిల్లీలో బీజేపీకి 3 సభ్యుల బలమే ఉన్నా కానీ విపక్ష హోదా ఇచ్చారు అప్పట్లో. అంటే నిర్మాణాత్మకమైన చర్చ జరగాలి, వాళ్ళకి తగినంత సమయం ఇవ్వాలి, వాళ్ళు క్వశ్చన్ చేస్తే మేము సమాధానం చెప్తాం అనే కాన్ఫిడెన్స్ ఢిల్లీలో అప్పట్లో అధికారంలో ఉన్న ఆప్లో ఉంది. అందుకోసం టెక్నికల్ గ్రౌండ్స్ అనే సాకులు చెప్పకుండా విపక్ష హోదా ఇచ్చిన చరిత్ర అక్కడ ఉంది. ఆ విషయాన్ని కోట్ చేస్తూ జగన్ డిమాండ్ చేయటమే కాదు, న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కూడా జరిగింది కదా. వాస్తవాలు ఇలా ఉంటే వీళ్ళు సభకి రావట్లా, మేము మాత్రం విపక్ష హోదా ఇవ్వం, విపక్ష హోదా ఎందుకు ఇవ్వాలి, 175 మంది సభ్యులకి ఎంత సమయం ఇస్తామో నీకు కూడా అంతే ఇస్తాం, వస్తారా లేకపోతే లేదు అనడం కనబడుతుంది కదా. అది ఎంత ఇంబ్యాలెన్స్. ఇప్పుడు సపోజ్ బడ్జెట్ కేటాయింపుల మీదే చర్చ చేయాలనుకోండి, ముఖ్యమంత్రి బడ్జెట్ బ్రహ్మాండం, భజగోవిందం, అసలు అద్భుతం చేసేసాము అని 1 గంటన్నర 2 గంటలో మాట్లాడతారు. మాట్లాడితే విపక్షం వైపు నుంచి జగన్ కనీసం గంట సేపన్నా మాట్లాడితేనే కదా బడ్జెట్లో అసలు సత్తు ఎంతో, సత్తా ఎంతో, సరుకెంతో, కేటాయింపుల్లో నిజమెంతో తెలిసేది. మన జిఎస్డిపి ప్రొజెక్షన్స్ లో వాస్తవం ఎంతో, కేంద్రం నివేదికలు, కాగ్ రిపోర్ట్లు చెబుతున్న ప్రకారం రెవెన్యూ వసూళ్లు, పన్ను వసూళ్లు ఎందుకు పడిపోయినాయో, ఆదాయాలు ఎందుకు నేల నాకుతున్నాయో తెలియాలి అంటే విపక్ష నాయకుడు మాట్లాడాలి కదా. మరి అలాంటప్పుడు కేవలం 3 నిమిషాలు ఇస్తాము ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్టుగానే అంటే సాధ్యమేనా? ఇది కదా పాయింట్. విపక్ష హోదా అడుగుతున్నది ఈ 3 నిమిషాలని గంట సేపు చేయండి అనడానికి కదా. ఇది ఒప్పుకోరట. ప్రతిసారి జీతాల్లో కోత పెడతాము లాంటి ఆర్గ్యుమెంట్ ని తీసుకొచ్చి జనం కళ్ళకు గంతలు కట్టేందుకు ప్రయత్నం చేయడం అనేది మీడియా, అధికార పక్షం వాటంగా చేస్తూ ఉన్నాయి. చాలా మంది ఆ ట్రాప్ లో పడి తెలివి లేకో, ఆలోచన లేకో, లేదంటే పొలిటికల్ వెంజెన్స్ తోనో, ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి విపక్షం అనే దృష్టితోనో ఆ వాదన్ని భుజాన వేసుకుంటూ ఉన్నారు. అట్లీస్ట్ 130 మంది అయినా అలా భుజాన వేసుకునేసరికి నిజాలు జనబాహుళ్యంలోకి రాని పరిస్థితి. అందుకోసమే ఇలాంటి వైఖరికి విరుద్ధంగా జగన్ పోరాటానికి దిగటము, ఇలా ప్లకార్డుతో ముందుకు రావడం కనపడింది కదా. వచ్చి ఏం చేస్తారు? ప్లకార్డుతో ముందుకు వస్తారు, అసలు విషయాన్ని ప్రజలకు మరోసారి గుర్తు చేస్తారు, గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు, సంతకం పెడతారు, తన దారిని తాను వెళ్ళిపోతారేమో, అంతే కదా. అంటే టెక్నికల్గా సభకి అటెండ్ అయినట్టు చర్య తీసుకోవడానికి అవకాశం లేదు, రాలేదు అనడానికి లేదు. వ్యూహాత్మకంగా టెక్నికాలిటీస్ చెప్పి ఏదో రకంగా పబ్బం గడుపుకోవాలనుకుంటున్న అధికార పక్షానికి అదే టెక్నికాలిటీస్తో జగన్ వ్యూహాత్మకంగా చెక్ పెడుతున్నట్టు, కౌంటర్ పెడుతున్నట్టు.
ఎలాగో సభకు హాజరైనా కానీ 3 నిమిషాల్లో చెప్పేదేమి లేదు కదా. లేనప్పుడు తనకి అవకాశం ఉన్న చోటే మాట్లాడి వాస్తవాల్ని, వాదాన్ని, ఆర్గ్యుమెంట్ని, నెంబర్లని జనం ముందుకు తీసుకెళ్తా అని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి టామ్ అండ్ జెర్రీ ఫైటే కంటిన్యూ అయితే గనక ఒక్కటి మాత్రం అర్థమవుతుంది కదా, లాంగ్ రన్లో జగన్కి సమయం ఇస్తే ఏమవుతుంది? మీ వైపు నిజాలుంటే, నిబద్ధత ఉంటే, సబ్జెక్ట్ ఉంటే, స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి సమర్థించుకోవచ్చు కదా. జగన్కి సమాధానం చెప్పి నోరు మూయించి ఉండొచ్చు కదా. జగన్ మాట్లాడతాను, సమయం ఇవ్వండి అంటే ఎందుకు భయపడుతున్నారు అని జనం ఆలోచిస్తారు కదా. ఇప్పుడు కాకపోతే ఇంకో 6 నెలలకైనా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతూ ఉంటే న్యూట్రల్గా ఉండేవాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ మీద భయపడుతున్నారు వీళ్ళు అనే క్లారిటీకి వచ్చేందుకు అవకాశం ఉండి తీరుతుంది కదా, అవునా కదా. ఇక రాజకీయ ఆర్గ్యుమెంట్ విషయానికి వద్దాం. అసలు సభకు రాకుండా జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు అని స్పీకర్ అయ్యన్న మాట్లాడుతుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు. డ్యూటీకి రాకుంటున్న వాళ్ళు ఏమనాలి సార్ మనం? నేను ఇదే విషయం మీద లోగడ ఒక ఇంటర్వ్యూలో సీనియర్ వైసీపీ నాయకుడు పేరు నానిని అడిగితే ఆయన ఏం చెప్పారో చూశారుగా మీరు. అప్పుడు మీరు తీసుకున్నప్పుడు తప్పు కాంది. ఈ 10 మంది ఎమ్మెల్యే జగన్ గారు జీతం తీసుకోరు. ఈ 10 మంది ఎమ్మెల్యేల గురించి ఎందుకు మీరు మాట్లాడతారు? అంటే మీరు మీ చంద్రబాబు నాయుడు పెద్ద గురించి ఉంది కదా, వీళ్ళ గురించి మాట్లాడతారేంటి? ఇక్కడ రాజకీయాల్లో పంతాలు పట్టింపుల కోసం కొన్ని చేస్తుంటారు, దానిలో భాగం ఇది. తనకు అవమానం జరిగిపోయింది అని ప్రకటించి 2.5 సంవత్సరాల పాటు సభకి రాకుండా దూరంగా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పట్లో జీతభత్యాలు తీసుకున్నారట. మరి చంద్రబాబు సభకి రాకుండా జీతభత్యాలు తీసుకున్న చరిత్ర రీసెంట్ హిస్టరీలోనే ఉన్నప్పుడు వైసీపీ జీతభత్యాల గురించి ఎందుకు మాట్లాడతారు? పైపెచ్చు జీతభత్యాల గురించి అడుగుతుంటే జగన్ కూడా చెప్తున్నారు కదా. Nobody is that poor to literally be wanting to prey on that. Don't worry about that. It's up to them. ఇలాగా అంటే ఇక్కడ అసలు పాయింట్ని గాలికి వదిలేసి జనం దృష్టికి రాకుండా అధికార పక్షం మీడియా గేమ్ ఆడుతూ ఉన్నాయి. ఏంటది అసలు విషయం? జగన్కి సమయం ఇస్తే అధికార పక్షం ఎక్స్పోజ్ అవుతుంది, జగన్ ఎస్టాబ్లిష్ అవుతాడు సభలో కూడా అని అలాంటి అవకాశం ఇవ్వకుండా తమకు నచ్చింది మాట్లాడి సన్మాన సభ తరహాలో సమావేశం నడపటానికే అధికార పక్షం ఇష్టపడుతోంది అనేదేమో కదా అసలు కన్క్లూజన్. ఏమంటారు? ఇలాంటి పరిస్థితి ఎందుకుంది? అసలు ఆర్గ్యుమెంట్ని, అసలు సబ్స్టెన్స్ని వదిలేసి విపక్ష హోదా ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు లేకపోయినా రాజకీయ సాకులు చెప్తూ నెట్టుకొస్తున్న పరిస్థితిని ప్రచారంతో కవర్ చేసుకోవడాన్ని ఎలా చూడాలంటారు? నిర్మాణాత్మకంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే వాస్తవాలు తెలియటం గురించి ఆరోగ్యకరమైన సంవాదం రాజకీయాల్లో ఉండాలని మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ కదా ఇది. అందుకని